హలో ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే, సండే, మండే గురించి అయితే మాట్లాడుకుందాము. నామినేషన్స్ ఎలా జరిగాయనేది కూడా ఈ వీడియోలోనే మాట్లాడుకుందాము. ప్రతిరోజు ఏం జరిగిందనేది రివ్యూ అయితే ఇవ్వాలి, కానీ వర్షం పడడం వల్ల నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదన్నమాట వీడియోస్ చెప్పడానికి. కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే నామినేషన్స్ జరిగాయని చెప్పేసి ఈరోజు అయితే రివ్యూ ఇస్తున్నాను. సాటర్డే వచ్చేసి నాగ్ సార్ వచ్చారు, ఆడియన్స్ని పలకరించారు వచ్చిన వాళ్ళని. తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ అయితే చూపించారు. ఫ్రైడే ఎపిసోడ్లో రమ్యకి ఇంకా మాధురి గారికి, సాయి గారికి అయితే గొడవ జరిగింది. సాయి వచ్చేసి అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నారనేసి మాధురి గారు అనడము, నేను ఎవరితో అన్నాననేసి సాయి గారు కొంచెం గట్టిగా అరవడము, రమ్య రావటము, సాయి ఒక్కడే చెప్పాడని నీకేం చెప్పలేదని చెప్పేసి అనడము, నేను బాండింగ్స్ రాలేదని మాట్లాడడము, ఇదంతా ఇష్యూ జరిగిందనమాట. మిస్కమ్యూనికేషన్ ఉంటే ఇలానే గొడవలు జరుగుతాయని చెప్పేసి నాగార్జున గారు అయితే అన్నారు. అది వీడియో చూపించారు. తర్వాత ఎపిసోడ్లకే ఎంటర్ అయిపోయారు. ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడున్న హౌస్మేట్స్ అందరికీ హాయ్ చెప్పారు. కెప్టెన్కి వచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు, మీరు ఆడిన తీరు చాలా బాగుందని చెప్పేశారు ఇమాన్యుల్కి. తర్వాత తనుజ హెల్త్ గురించి అయితే అడిగారు, ఎలా ఉంది హెల్త్ ఏంటంటే బాగుంది సార్ అన్నారు. మీ మమ్మీ పక్కనుండగా కూడా నీకు హెల్త్ పాడైందా అనేసి అయితే నాకు సార్ అంటే, ఆమె పక్కన ఉందనే సార్ నాకు లోబిపి వచ్చింది అనేసి అయితే అంటుంది తనుజ వచ్చేసి. తర్వాత టాస్క్ ఏంటి అంటే కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి, వాటిలో ఒకటి ఎంచుకొని మీకు నచ్చని వాళ్ళకి వేసేసి చెప్పమని అయితే నాకు సార్ చెప్పారు. ఫస్ట్ వచ్చేసి రమ్య అని పిలిచారు. ఫస్ట్ బోర్డ్ బైమా అని చెప్పేసి అంటాడు. ఎందుకు అంటే నువ్వు ధైర్యంగా చెప్తావు, ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతావు, చూద్దాం నువ్వు ఎవరికి ఇస్తావు అనేసి అయితే అంటే రమ్య ఫేక్ బాండ్ అయితే తీసుకుంటుంది. తీసుకొని మాధురి గారికి అయితే వేస్తుంది. మీది ఫేక్ బాండ్ లాగా అనిపిస్తుంది నాకు అంటే, సరేలే అని చెప్పేసి మాధురి గారు అయితే అంటారు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు తనుజాతో బాండ్ అయితే మెయింటైన్ చేస్తున్నావు కదా, ఫస్ట్ వచ్చినప్పుడు బాండ్స్ అవి బ్రేక్ చేయాలని కదా మనం వచ్చింది, ఇప్పుడు నువ్వు మళ్ళీ బాండ్ అయితే క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఫేక్ బాండ్ అయితే ఇచ్చేసింది అనమాట. దాని గురించి అయితే డిస్కషన్ జరిగింది. నాగ్ సార్ వచ్చేసి ఇప్పుడు నువ్వు కూడా బాండ్ కోసమే కదా గొడవ పడింది అని చెప్పేసి అయితే అన్నారు. ఎపిసోడ్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఎపిసోడ్ అయిపోయి చాలా రోజులు కూడా అంత ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. తను వచ్చేసి రమ్యకి మ్యానిపులేటర్ బోర్డ్ అయితే వేసింది, నువ్వైతే మ్యానిపులేట్ చేస్తున్నావు అందరిని అనేసి. తర్వాత వచ్చేసి పవన్ చాలా బాగా ఆడాడని చెప్పేసి గేమ్ అప్రిషియేట్ చేస్తున్నాను నాగ్ సారు, చాలా బాగా ఆడారు మీరు అనేసి. ఆ రోజు ఇమాన్యుల్ని, పవన్ని, కళ్యాణ్ని కాకుండా రీతోని, దివ్యాన్ని పంపించుంటే మీరే గెలిచి ఉండేవాళ్ళు అనేసి నాకు సార్ అన్నారు కొంచెం జోక్గా. తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి ఫ్లిప్పర్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చాడు. ఏంటంటే మాట దాటేశాడు, ఇచ్చిన మాట కాకుండా మాట నిలబెట్టుకోలేకపోయాడు. సంజన గారు నామినేట్ చేశారు, తనుజ అంటే నేను ఇచ్చాను అనేసి మళ్ళీ సేమ్ టాపిక్కే చెప్పుకున్నారనమాట. దానికి సారీ చెప్తూనే ఉన్నాడు కళ్యాణ్ వచ్చేసి. ఆయన ఇమాన్యుల్ వచ్చేసి ఒప్పుకోవట్లేదనమాట, దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. బర్నింగ్ వచ్చేసి రాముకి నిఖిల్ అయితే ఇచ్చాడు. తనుజాని రాము ఒక మనిషిలా కూడా కనపడట్లేదు అనేసి నాగార్జున గారు అయితే అడుగుతున్నారు. ఏంటి అంటే మీరు ఏదో మాట్లాడుకుంటా అంటే రాము మధ్యలోకి వచ్చాడని చెప్పేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మీతో పాటు రాము కూడా కొంచెం విలువ అయితే ఇవ్వండి అనేసి అన్నారు. సార్ ఇది ఇప్పుడు ఇలా జరిగిందని ఒకసారి అనుకుంటున్నారు మీరు, ఇలా జరగడము రెండోసారి. మేము మాట్లాడుకుంటాం అంటే మధ్యలో దూరుతాడు, చెప్పడానికి ఇష్టం లేక కాదు, మేము ఏదో సగం మాట్లాడుకున్న తర్వాత అయితే వచ్చేసాడు. మళ్ళీ దాన్ని నేను కంటిన్యూ చేయలేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. మధ్యలో ఫస్ట్ నుంచి ఉంటే నేను కూడా తనతో అన్నీ షేర్ చేసుకుంటాను, మధ్యలో వస్తాడు, వెళ్ళిపో అని చెప్పినా కూడా వెళ్ళడు అని అయితే అంటా ఉంటే నాగార్జున ఉండేసి అంత నచ్చకుండా అంటే వెళ్ళిపోరాము అని మీరు చెప్పచ్చు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అవసరం అంటే, లేదు సార్ ఒక 2 times నేను చెప్పాను పక్కకు వెళ్ళు రాము అంటే వెళ్ళలేదు, ఏం బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానం, నేను ఇక్కడే ఉంటానైతే కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడుతున్నాడు సార్ అని అయితే రీతు కూడా చెప్పింది. నన్ను ఓకేనా రాము అని నాగార్జున గారు అంటే, ఓకే సార్ నాకు ఇది అలవాటు అయిపోయింది అనేసి అయితే అన్నాడు. నిజంగా రాముది బిహేవియర్ బాగాలేదనమాట. ఇప్పుడు సగం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ నుంచి ఉన్నావు అంటే ఓకే, ఒకవేళ పక్కకి వెళ్ళమన్నా వెళ్ళకపోవడము అది ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే తనుజ వచ్చేసి రాముని లెక్క చేయడం లేదు, తనతో సమానంగా చూడట్లేదని అయితే బయటకైతే వచ్చింది. కానీ జరిగింది అక్కడ వేరనమాట. ఇంకా రీతు కూడా చెప్పడంతో నాకు సార్ కూడా ఇంకా ఏమనలేదు. ఇంకా సంజన గారు వచ్చేసి మాధురి గారు నుంచి చెప్తున్నారు. మాధురి గారు వచ్చేసి నాతో పాటు ఆడారని చెప్పేసి మా పక్క వాళ్ళని అసలు కేర్ చేయడం లేదు సార్, ఏం మాట్లాడినా కూడా మీరు అటు సైడ్ వెళ్ళి ఆడారు అని అయితే చెప్తున్నారంటే, మాధురి గారు ఉండేసి నా పక్క ఉంటే నేను కెప్టెన్సీ కంటెంట్ అని చేసి ఉండేదాన్ని అని చెప్పేసి నేను కొంచెం కోపంగా ఉన్నాను సార్, అంతకుమించి ఏం లేదు, ఆడారని ఏం కాదు అనేసి అయితే అంటుంది. తర్వాత వచ్చేసి కొన్ని వీడియోస్ అయితే చూపించారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి బ్యాగ్ అయితే తీసుకుంటాడు కదా కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు, డబ్బులు అయితే అదైతే చూపించారు. తర్వాత సంజన గారు వచ్చేసి దివ్య గురించి మాట్లాడిన
తీరు గురించి కూడా చూపించారు. దాని గురించి అయితే సారీ చెప్పింది. నేనైతే మీ సారీ యాక్సెప్ట్ చేయను అనేసి దివ్య అనింది. మీరు ఏదంటే అదనేసి సారీ అని చెప్తే నేను యాక్సెప్ట్ చేసిన అంటే మళ్ళీ నీకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినట్టు, మీరు ఇలా మాట్లాడకండి నా వెనకాల అనేసి కొంచెం మాట్లాడారు. నాకు సార్ ఉండేసి మీరు అలా మాట్లాడకూడదు సంజన గారు, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద బాడీ షేమింగ్ చేసినట్టు అవుతుంది అనేసి అయితే మాట్లాడారు. సారీ చెప్పింది. అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా సారీ చెప్పింది. కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. మళ్ళీ మాట్లాడుతుంది మనం యాక్సెప్ట్ చేసామంటే అనేసి. ఇంకొక వీడియోలో వచ్చేసి స్టాండర్డ్ క్లాసు ఇవన్నీ మాట్లాడింది. మనము సెలబ్రిటీసు, ఇక్కడ ఉన్న సెలబ్రిటీసే, బయటకు వెళ్ళిన సెలబ్రిటీసే, వాళ్ళతో పాటు మనం ఆడలేము, చీటింగ్ చేయలేము అని అయితే వాష్రూమ్లో మాట్లాడుతూ ఉంటే దివ్య అక్కడ ఉంటుంది. దివ్య విన్న తీరు వేరు, బయటకు వచ్చి చెప్పిన తీరు వేరు అనమాట. అప్పుడు వచ్చేసి మాధురి గారు ఇంకా కళ్యాణ్ కొంచెం ఫైర్ అయ్యారనమాట. క్లాసు అవన్నీ మాట్లాడుతుంది. అమ్మ బయటికి వెళ్ళి మాట్లాడుకోమని అనేసి మాధురి గారు అనడము, ఇది ఫస్ట్ టైం కాదు ఇలా మాట్లాడడం అనేసి దివ్య ఇంకా కళ్యాణ్ అనడము, ఇదంతా జరిగిందనమాట లాస్ట్ వీడియోస్లో. అది మళ్ళీ చూపించారు. దివ్య వచ్చేసి కొంచెం వేరే విధంగా చెప్పడము, నాకు సార్ ఉండేసి నువ్వు వినింది వేరు, బయటకు వచ్చి చెప్పింది వేరు, మనం కరెక్ట్గా చెప్పగలిగితే చెప్పాలి, లేకపోతే లేదు, నువ్వు విన్న తీరు వేరు, ఇక్కడ జరిగింది వేరు, దీనివల్ల కూడా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ అదే జరుగుతుంది అనేసి నాకు సార్ అయితే చెప్పారు. దాని గురించి కూడా వచ్చేసి రితు డెమాన్ గురించి అయితే మాట్లాడారు. మీరు ఎందుకు గొడవ పడ్డారంటే మనీ గురించి అయితే గొడవ పడ్డామనేసి మాట్లాడారు. దాని తర్వాత ఈగోస్టిక్ వచ్చేసి మాధురి గారికి నిఖిల్ గారు ఇచ్చారు. మీరు చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు, గేమ్ అంటే గేమేను, దాని గురించి పదే పదే మాట్లాడడము, నేను మీ టీంలోకి రాకపోవడము అనేసి మాట్లాడుతున్నారు అనేసి అయితే మాట్లాడారు. తర్వాత సుమన్ గారు వచ్చేసి రాము గారికి అయితే ఇచ్చారు. మీరు కొంచెం లోన్లీగా ఉన్నారు, మిస్ అవుతున్నారు మీ హౌస్ నుండి అయితే మాట్లాడు. గౌరవ్ వచ్చేసి అటెన్షన్ సీకర్ వచ్చేసి సంజన గారికి అయితే ఇచ్చారు. ఎందుకు ఏంటంటే వాష్రూమ్లో జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్ అప్పుడు గొడవ, దాని గురించి అయితే చెప్తున్నారు. మీరు కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి ఆ డస్ట్బిన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి అంత గొడవ చేశారు కదా, అంత అవసరం లేదు, మేము చెప్పాం కదా కెప్టెన్ మాట మీరు వినలేదు, మేము క్లీన్ చేపిస్తామన్నా కూడా మీరు అంతా చేయడం నాకు నచ్చలేదన్నమాట అని చెప్పేసి తను చెప్పారు. తర్వాత వచ్చేసి వీడియో చూపించారు, నిద్రపోతుంటారు కదా ఆ వీడియో చూపించారు. కొంచెం సేపు అందరు నవ్వుకున్నారు. తర్వాత ఇన్విజిబుల్ వచ్చేసి కళ్యాణ్ నిఖిల్కి అయితే ఇచ్చారు. మీరు ఇంకా బాగా ఆడచ్చు, మీరు బాగా చేయొచ్చు, కానీ ఏం చేయలేదని అయితే మాట్లాడారు. అక్కడ నాకు అంత స్కోప్ లేదనేసి నిఖిల్ గారు అన్నారు. దివ్య వచ్చేసి రాము గారితో మాట్లాడుతుంది. మీరు పక్క టీంకి అయితే వెళ్ళిపోయారు, మేము రమ్మన్నా రాలేదు, మీరు ఇటు సైడ్ ఉంటే కనీసము కంటెండర్గా అయి ఉండేవాళ్ళు అని అయితే చెప్తా ఉంటే రాము కూడా డిఫెండ్ చేసుకున్నాడు. ఏంటి అంటే నేను ఇక్కడ ఉంటే గెలుస్తానో లేదో కానీ అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని చీట్ చేసి రావాలనిపించలేదు, నాకు హోప్స్ లేవన్నమాట నేను కంటెండర్ అవుతానని చెప్పేసి, అందుకని నా దగ్గర ఉన్న డబ్బులు అయితే వేరే వాళ్ళకి ఇచ్చాను, ఫర్దర్గా నాకు వాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారనేసి దాని గురించి అయితే మాట్లాడుకున్నారు. తర్వాత మాధురి గారు వచ్చేసి టాక్సిక్ వచ్చేసి సంజన గారికి అయితే ఇచ్చారు. మీరు ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది కూడా మీకు అర్థం కాకుండా మాట్లాడుతుంటారు అనేసి వచ్చేసి ఎక్కువ బోర్డ్స్ వచ్చేసి మాధురి గారికి వచ్చాయి. మాధురి గారికి ఎక్కువ బోర్డ్స్ రావడంతో నాకు సరే ఏమన్నారంటే ఎవరికైతే ఎక్కువ బోర్డ్స్ వస్తాయో వాళ్ళు వచ్చేసి ఏదైనా ఒక పనిష్మెంట్ అయితే ఉంటుందనేసి అయితే అన్నారు. తర్వాత సుమను, పవను, సాయి, తనుజ, రీతు, గౌరవ్ వీళ్ళు వచ్చేసి నిలబడ్డారనమాట. వీళ్ళల్లో అది గోల్డెన్ బజర్ వచ్చేసి ఉంది, ఎవరైతే అర్హులు అని చెప్పేసి ఇమానుల్ అయితే అడుగుతారు. అడిగినప్పుడు వచ్చేసి ఇమానుల్ వచ్చేసి సాయికి ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది, తర్వాత వచ్చేసి గౌరవ్ని కూడా తీసేసాడు అనమాట ఇమానులు. ఎవరెవరు ఉన్నారు అంటే ఇంకా పవను, సుమను, తనూజ, రీతు అయితే ఉన్నారు. ఈ నలుగురు వచ్చేసి గోల్డెన్ బజర్ కోసం అయితే ఆడొచ్చు, గోల్డెన్ బజర్ అయితే తీసుకోవచ్చు అనమాట. దాని గురించి వచ్చేసి నెక్స్ట్ అయితే ఉంటుంది గేమ్ అనేసి నాకు సార్ అయితే అన్నారు. సండే రోజు అయితే ఉంటుందనేసి. ఈరోజు ఫస్ట్ నామినేట్ నుంచి సేవ్ అయింది వచ్చేసి కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ అయితే మొదటిగా సేవ్ అయిపోయారు. నేనైతే తనుజ సేవ్ అవుతుందేమో ఫస్ట్ అనుకున్నాను, కానీ కళ్యాణ్ అయితే సేవ్ అయిపోయారు. ఎపిసోడ్ అయితే అంతటితో క్లోజ్ అయిపోయింది. తర్వాత సండే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నాకు సార్ రావడం, ఒక సాంగ్ వేసుకోవడము, హౌస్ మేట్స్ అందరినీ పలకరించడము. ఈరోజు వచ్చేసి రాగానే ఒకరినైతే సేవ్ చేస్తా అని చెప్పేసి అయితే అన్నారు. నామినేషన్లు ఉన్న వాళ్ళంతా నిలబడుకొని అంటే స్టోర్ రూమ్ నుంచి తీసుకొని వచ్చారు. తర్వాత వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళే సేవ్ అయితే అన్నారు. దాంట్లో ఎక్కువ అమౌంట్ వచ్చేసి తనుజ అండ్ రీతు అయితే ఉన్నారు. ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఇద్దరైతే సేవ్ అయిపోయారు. ఫస్ట్ సేవ్ అయిపోయిన పాటే రీతు వచ్చేసి కొంచెం గట్టిగా అరవడము, ఏంటి రీతు ఇలా అరుస్తున్నావు అనడము, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇలానే సార్ అనేసి అనడము. ఇంక ఇద్దరు సేవ్ అయిపోయిన వాళ్ళైతే కూర్చున్నారు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి నాకు సార్ అడుగుతున్నాడు ఏంటి అంటే నువ్వు తనుజ సేవ్ అయితే ఒక విషయం చెప్తా అన్నావు కదా, అది ఏంటి కళ్యాణ్ చెప్పు అంటే సార్ నేను ఇక్కడ చెప్పాను అన్నాడు. తర్వాత అయితే ఆ కన్ఫ్యూజన్ రూమ్లోకి అయితే రమ్మన్నాడు. అక్కడికైతే వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంటి అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తనలాగే ఉండేది, తనను చూసినప్పుడల్లా తనే గుర్తొస్తుంది సార్ అని అయితే కొన్ని రీజన్స్ చెప్పారు. తర్వాత బయటకైతే వచ్చేసారు. తనుజాని వచ్చేసి కొంచెం సేపు ఉండమన్నాడు. తనుజ దగ్గర మాట్లాడారు నాకు సారు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది గోల్డెన్ బజార్ గురించి అయితే. ఇంకా రీతుని, ఆ తర్వాత వచ్చేసి పవన్ని, ఇంకా సుమన్ గారిని అయితే లోపలికి రమ్మన్నారు. తర్వాత టాస్క్ అయితే వీళ్ళకి సంచాలకుగా అయితే మాధురి గారిని అయితే పిలిచారు. టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది.
తనూజ గారు అయితే విన్ అయిపోయారు. తనూజకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, హెల్ప్ చేశారు మాధురి గారు అని అయితే మాట్లాడలేదు సార్, నాకు కరెక్ట్గా లోగో అయితే వచ్చింది అందుకని నేను చెప్పానంటే పవన్ ఉండేసి లోగో కరెక్ట్గా ఉంది సార్, పైన కొంచెం మిస్టేక్ జరిగింది అయినా కూడా పంపించారంటే ఏం జరిగినా ఎండ్ ఆఫ్ ది డే సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ నాగ్ సార్ అనడంతో బజార్ వచ్చేసి తనూజ గారే గెలిచడం జరిగిందనమాట ఈ ఎపిసోడ్లో. కానీ అది ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి అయితే మీకు ఉపయోగపడుతుంది అనేసి అయితే నాగ్ సార్ అన్నారు. తర్వాత కొన్ని వీడియోస్ అయితే చూపించారు, సుమన్ గారు, రీతు ఇంకా తనూజ పానీపూరి తినే వీడియోస్ అవి చూపించారు, కొంచెం ఫన్ అనిపించింది. కానీ మనం చూసాము అవన్నీ లైవ్లో చూస్తుంటే, కానీ హౌస్ మేట్స్కి తెలియదు కాబట్టి హౌస్ మేట్స్కి అయితే చూపించారు. తర్వాత నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ అని చెప్పారు, దాంట్లో వచ్చేసి దివ్య అయితే సేవ్ అయిపోయింది. నిఖిల్ అండ్ గౌరవ్ వచ్చేసి ఒక టీమ్ టాస్క్ సాంగ్స్ గెస్ట్ చేసేది అయితే పెట్టారు. టీం వచ్చేసి దాంట్లో టీమ్ లీడర్స్ గౌరవ్ అండ్ నిఖిల్, దీంట్లో వచ్చేసి నిఖిల్ టీం అయితే గెలిచింది. టాస్క్ వచ్చేసి ఫుడ్ గురించి గంతలు కట్టేసి ఫుడ్ గురించి అయితే టాస్క్ అయితే పెట్టారు. దాంట్లో వచ్చేసి ఈక్వల్గా ఉండడంతో నాగ్ సార్ ఉండేసి గౌరవ్ టీంని అయితే గెలిపించారు. తర్వాత నామినేషన్ నుంచి ఒకరినైతే సేవ్ చేశారు, వాళ్ళలో వచ్చేసి సేవ్ అయింది రాము అండ్ సాయి కూడా సేవ్ అయిపోయారు. తర్వాత సుమన్ గారు అయితే డ్యాన్స్ చాలా బాగా వేశారనమాట ఈ ఎపిసోడ్లో. ఇంకా రమ్య సంజన వచ్చేసి నామినేషన్లో ఉన్నారు, లోపలికైతే వెళ్ళారు. తర్వాత వచ్చేసి తనూజని గోల్డెన్ బజర్ ఒకవేళ ఉపయోగించుకునే ఛాన్స్ వస్తే ఎవరికైతే ఉపయోగిస్తావు అంటే డెఫినెట్గా సంజనాకి అనింది. దీని గారు అని చెప్పేసింది, దీంట్లో ఆలోచించాల్సినంత విషయం కూడా లేదు, డెఫినెట్గా వచ్చేసి సంజనా గారికే సేవ్ చేస్తుంది, ఎందుకంటే రమ్యకి తనూజకి బాండింగ్ అనేది అంత మంచిగా లేదు కాబట్టి. తర్వాత నామినేషన్లో ఉన్న ఇద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది, అందరూ ఊహించినట్టే జరిగింది, రమ్యనే ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయిందంటే చాలా విషయాలు ఉన్నాయి, రావడమే అంత ఆరిగెన్స్గా రావడము, మాట్లాడే తీరు కానివ్వండి, ఉన్న తీరు కానివ్వండి, టాస్క్ల పరంగా అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఆడుతుంది, ఉన్న లేడీస్లో కంటే కొంచెం స్ట్రాంగ్గానే చెప్పచ్చు. ఎంత స్ట్రాంగ్ అయినా మన బిహేవియర్ని కూడా ఉంటుంది, బయట చూసే జనాలకు కూడా నచ్చాలి, వాళ్ళ మీద కొంచెం నెగిటివిటీ ఉండడము, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలని వచ్చినప్పుడు కొంచెం అందరితో కలిసి మాట్లాడడము, ఇది కాకుండా రావడమే తనుజ మీద నువ్వే నా టార్గెట్ నామినేషన్లో ఉంచుతాను అని చెప్పడము 1 వీకే వెళ్ళిపోయిందనమాట. మనం అందరితో కలిసిపోయి కొంచెం తను అందరితో కలిసిపోయి కొంచెం గేమ్ మంచిగా ఆడి ఉండింటే మేబీ ఉండేదేమో, వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. తన బిహేవియర్ని బట్టి తనైతే వెళ్ళిపోయింది. మాధురి గారు కొంచెం ఎమోషనల్గా అయితే ఉన్నారు, తను వెళ్ళిపోతుంది అనేసి. ఇంకా ఎవరైతే ఎమోషనల్గా అయితే ఏం లేరు, వెళ్ళిపోయింది అనేసి కొంతమందికి హ్యాపీగానే ఉండొచ్చు మేబీ. మాధురి గారు అయితే కొంచెం ఏడ్చారు. ఇంకా తను వెళ్ళిపోయి బయట నాగ్ సార్ అడిగే ఒక బోర్డు అయితే పెట్టారు, దాని గురించి అయితే చెప్పింది, హౌస్ మేట్స్ గురించి డస్ట్బిన్లో వేసాను, మీకు నచ్చిన వాళ్ళంటే వాళ్ళలో ఇంకా తనూజ, ఇంకా కళ్యాణ్, పవన్ వీళ్ళ గురించి అయితే వేసేసి, దివ్య గురించి వేసేసి కొన్ని చెప్పింది. ఒక బిగ్ బామ్ ఎవరికి వేస్తావు వాష్రూమ్స్ డ్యూటీ అంటే రిత్తుకి అయితే ఇచ్చింది. తర్వాత డే 50 మండే రోజు అనమాట నామినేషన్స్. మార్నింగ్ వచ్చేసి పాట వచ్చింది, అందరూ డ్యాన్స్ వేశారు. 7th వీక్ కెప్టెన్ బోర్డు వచ్చింది, అందరూ పెట్టేశారు, నామినేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. లైవ్ చూస్తుంటే నామినేషన్స్ అంత తొందరగా స్టార్ట్ కావు, చాలా జరిగిందనమాట మ్యాటర్. ఆ మ్యాటర్ అసలు ఏం బయటికి రాలేదనమాట, డైరెక్ట్ నామినేషన్లు అయితే కూర్చున్నారు. నామినేషన్స్ కూడా చాలా తొందరగా అయితే చూపించాడు ఎపిసోడ్లో వచ్చేసి, కానీ అది వచ్చేసి చాలాసేపు జరిగింది. ఒక నామినేషన్ వచ్చేసి ఎంత లేదని ఒక అర్ధగంట జరిగి ఉంటుంది, కానీ టెలికాస్ట్ చేయడం ఏంటంటే 50 minutesలో అంతా కంప్లీట్ అయిపోవాలన్నట్టు అయితే చూపించేశారు. ఫస్ట్ వచ్చేసి ఈ వీక్ నామినేషన్స్ ఎలా అంటే ముందు బయటకు వెళ్ళిపోయింటారు కదా హౌస్ మేట్స్, వాళ్ళైతే వస్తారు, వాళ్ళు వచ్చి ఇద్దరిని అయితే నామినేట్ చేయొచ్చు. ఎలా అంటే ఒకరిని డైరెక్ట్గా వాళ్ళే నామినేట్ చేయొచ్చు, ఇంకొకరికి వచ్చేసి ఛాన్స్ ఇవ్వచ్చు అనమాట, వాళ్ళకి నచ్చిన వాళ్ళకైనా ఇవ్వచ్చు, లేదంటే కొన్ని రీజన్స్ ఏమైనా నచ్చింటే చెప్తే, కొంతమంది రీజన్స్ చెప్తారు కదా, అవి నచ్చుంటే వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వచ్చు, అలా ఉంటుంది నామినేషన్ ప్రాసెస్ అయితే చెప్పారు. సాయికి వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర పవర్ ఉంది కదా, అది యూజ్ చేసి మీరు నామినేషన్లో ఉండకుండా ఉండొచ్చు అంటే నేనైతే పవర్ యూజ్ చేస్తాను బిగ్ బాస్ అని చెప్పేసి పవర్ అయితే యూజ్ చేశాడు. ఈ వీక్ వచ్చేసి కెప్టెన్ కాబట్టి ఇమాన్యుల్ని పవర్ యూజ్ చేశాడు కాబట్టి, ఇంకా సాయిని డైరెక్ట్ నామినేషన్లో ఉంది కాబట్టి మాధురి గారిని అయితే నామినేషన్ చేసేదానికైతే లేదు, ఇంకా మిగతా వాళ్ళని అయితే రిమైండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రియా గారు వచ్చారు, ప్రియా రావడము, హక్ చేసుకోవడము, కళ్యాణ్ కొంచెం ఎమోషనల్గా అయితే ఉన్నాడు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా బ్రదర్ సిస్టర్ లాగా అయితే ఉన్నారు కాబట్టి. తర్వాత వచ్చేసి ప్రియా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ సంజన గారికి అయితే వేశారు. ఎందుకు ఏంటి అంటే తనుజ లేకుండా కళ్యాణ్ గేమ్ ఆడాడు అనేది చెప్తున్నారు మీరు, అలా పోర్ట్రేట్ చేయడం తప్పు,
మీరు ఇమాన్యుల్ లేకుండా మీరు ఏదైనా గేమ్ ఆడారా అంటే, నేను ఇమాన్యుల్ లేకుండా అన్ని గేమ్స్ ఆడాను, నాకేం సపోర్ట్ చేయడు, మేము నార్మల్గా ఉన్నప్పుడే తల్లి కొడుకులాగా అయితే ఉంటాము, గేమ్స్లో అలా ఏం ఉండమని అంటా ఉంటే ఇంకా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. మీరు దివ్యాని బాడీ షేమింగ్ చేయడము నాకు నచ్చలేదు అని అయితే కొంచెం మాట్లాడారు. దాని గురించి కూడా సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా క్లాస్ గురించి స్టాండర్డ్ గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు, నేను ఉన్నప్పుడు కూడా మీరు ఇలానే మాట్లాడారు, వెళ్ళిన తర్వాత కూడా నేను చూస్తున్నాను కదా ఇలానే మాట్లాడుతున్నారు అని అయితే చెప్తున్నారు ప్రియా గారు. తర్వాత వచ్చేసి కళ్యాణ్కి అయితే ఇచ్చింది సెకండ్ నామినేషన్, కళ్యాణ్కి నచ్చిన వాళ్ళకైతే వేయచ్చు. కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేషన్లు అయితే ఉంచుతున్నారు. ఏంటి అంటే, నీ గేమ్ అస్సలు బాగలేదు ఈ వీక్, నువ్వు వచ్చేసి గౌరవ్కి నిఖిల్కి సపోర్ట్ చేసావు, నువ్వు సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు, నువ్వు వచ్చేసి కంటైనర్గా ఉండొచ్చు, అలా కాకుండా వాళ్ళకి హెల్ప్ చేసావు అనేసి మాట్లాడారు. మనకి ఎలా చూపించారంటే మెయిన్ పాయింట్స్ మాత్రమే చూపించారు ఎపిసోడ్లో. లైవ్లో చూస్తుంటే వాళ్ళిద్దరిది ఒక అర్ధ గంట జరిగి ఉంటుంది. అది నా ఇష్టం, నేను ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, నాకు అక్కడ గెలిచే స్కోప్ లేకుండే నా డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను నిఖిల్కి గౌరవ్కి సపోర్ట్ చేశానంటే, నిన్ను చాలాసార్లు భంగపడ్డాము, నువ్వు మా టీంలోకి వచ్చేసి మేము సపోర్ట్ చేస్తాము అనేసి, నువ్వు రాలేదు, ఎన్నిసార్లు అయితే పిలిచాను నేను అంటే అసలు దాని గురించి మాట్లాడుకున్నారు. ఎన్నిసార్లు పిలిచాను నేను, నువ్వు రాలేదు, వచ్చుంటే నువ్వు కంటెండర్ కూడా అయి ఉండేవాడు అనేసి అంటే, రాము ఉండేసి నువ్వు ఉన్నావు కదా ఆ టీంలో, నువ్వేమన్నా గెలిచావా అనేది అన్నాడు. ఇలాంటి పోకింగే నీకు వద్దు, నేనేం చెప్తున్నాను, వచ్చుంటే కంటెండర్గా అయి ఉండేవాడు, నేను కంటెండర్ అయ్యాను, గెలవలేదంటే అక్కడ గెలవలేకపోయాను, నువ్వు వచ్చుంటే నువ్వేమన్నా గెలిచేవాడివేమో అని అయితే అన్నాడు. నాకు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇచ్చాను అనేసి అయితే రాము గారు కొంచెం మాట్లాడారు. నాకు ఫర్దర్గా వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో నెక్స్ట్ ఆడబోయే గేమ్స్లో అనేసి అయితే నేను వాళ్ళకి హెల్ప్ చేశానని అయితే మాట్లాడారు. కొంచెం సేఫ్గానే ఆడాడు అనిపిస్తుంది రాము వచ్చేసి, ఇటు సైడ్ వచ్చుంటే కంటెంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండి ఉండొచ్చు, వాళ్ళకు హెల్ప్ చేశాడు. కానీ వాళ్ళలో గౌరవ్ అయితే నిఖిల్కి హెల్ప్ చేశాడనమాట. ఎందుకు అంటే నిఖిల్ కెప్టెన్ అయితే చూడాలని ఉంది అనేసి అయితే నిఖిల్ అయితే గౌరవ్ అయితే అన్నాడు. నువ్వు నీ గేమ్ మార్చుకుంటావు అనేసి అయితే నేను నిన్ను నామినేషన్లో ఉంచుతున్నానని అయితే కళ్యాణ్ చెప్పారు. ఇది వచ్చేసి మనకు జస్ట్ ఒక 3 minutes 2 minutesలో అయిపోయింది, కానీ అక్కడ ½ an hour జరిగిందనమాట. తర్వాత ప్రియా మీరు బయటికి వెళ్ళొచ్చు అని అయితే బిగ్ బాస్ అన్నారు. తర్వాత మనీష్ అయితే వచ్చాడు. మనీష్ వచ్చేసి కళ్యాణ్కి అయితే నామినేట్ చేశాడు. ఎందుకు ఏంటంటే, నీకు విన్నింగ్ అయ్యే ట్రోఫీ తీసుకొని వచ్చి నీ చేతిలో పెట్టినా నువ్వు పక్కన పడేసావు అనేసి అయితే అన్నారు. ఎందుకు అంటే తనుజాని నామినేట్ చేయలేదని చెప్పేసి, నీకు తనుజాని నామినేట్ చేస్తానంటే కార్డ్ అయితే ఇచ్చాడు కదా ఇమాన్యుల్, నువ్వు తనుజాని నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని నామినేట్ చేసావు, ట్రస్ట్ అక్కడ వచ్చేసి బ్రేక్ అయింది. నువ్వు నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇమాన్యుల్ ఎలా అనుకున్నాడు, బయట మేము కూడా అలానే అనుకున్నాము, ఏం రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తాడు అని అయితే చాలా ఆశగా అయితే ఎదురు చూసాము. నువ్వు వచ్చేసి డిసప్పాయింట్ చేసావు, ఎలాంటి రీజన్స్ లేకుండా సంజనా గారిని అయితే చేసావు, అవి తుప్పాస్ రీజన్స్. సంజనా గారిని చేసిన రీజన్స్ కూడా అస్సలు బాగలేవు. నీకు రీజన్స్ ఉన్న రమ్యాని నామినేట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా మాధురి గారిని నామినేట్ చేయొచ్చు, వాళ్ళిద్దరిని కాకుండా సంజనాని చేయడం అయితే అస్సలు నచ్చలేదు. నీ గేమ్ని మార్చుకుంటావు అనేసి నేను నామినేట్ చేస్తున్నాను అంటే. మనీష్ గారు చాలా బాగా మాట్లాడారనమాట, నువ్వే విన్నింగ్ అయ్యేవాడివి, ఈ ఛాన్స్ అయితే పోగొట్టుకున్నావు అనేసి హింట్ అయితే ఇచ్చాడు కళ్యాణ్కి. కళ్యాణ్ ఇంకా ఏ విధంగా ఆడతాడు ఏంటనేది మనం నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్లో అయితే చూడొచ్చు. కూడా చాలా డిఫెండ్ చేసుకున్నాడు, చాలా బాగా మాట్లాడాడనమాట. నేను ఇమ్మాన్యుల్కి చెప్పాను నా పాయింట్స్ ఇవని, ఆ పాయింట్స్ చెప్పడంతో నేను చెప్పడం దానివల్ల మళ్ళీ యూజ్ ఉండదు, చెప్పిన పాయింట్స్ ఎన్నిసార్లు చెప్తాము, నాకు అలా నచ్చదని చెప్పేసి నేను సంజయ్ గారిని నామినేట్ చేశాను. ఇంకా రమ్య ఎందుకు చేయలేదు అంటే నాకు చేయాలనిపించలేదు, తను సారీ చెప్పింది, ఇంకా తనని మళ్ళీ నామినేట్ చేయడం కూడా అనవసరం అనిపించింది, సో అందుకనే నామినేట్ చేయలేదని చెప్పేసి అయితే అన్నాడు. దాని గురించి కళ్యాణ్ ఇంకా మనీష్ గారు అయితే చాలా మాట్లాడుకున్నారు, అదంతా కూడా దీంట్లో ఏం చెప్పలేదు, చాలాసేపు అయితే మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చేసి ఇమ్మాన్యుల్కి అయితే ఇచ్చాడు ఛాన్స్, ఇమ్మాన్యుల్ ఎవరైనా నామినేట్ చేయొచ్చు. ఇమ్మాన్యుల్ వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేశాడు. రీజన్ ఏంటి అంటే, నేను చాలా గుడ్డిగా నమ్మేవాడిని, తనుజ అంటే గుడ్డిగా నమ్ముతాను, ఓకే తనుజ ఇది చెప్పింది ఇది కరెక్టే ఉంటుంది, ఒక తనుజ ఇది చేసింది ఇది కరెక్టే ఉంటుంది అనేసి నమ్మేవాడిని. ఏం జరిగిందంటే మొన్న ఏంటి నామినేషన్లో ఉంచేదానికంటే తనుజని ఐష దగ్గర ఉన్న పవరు అర్హులారా కాదా అని చెప్పేసి అయితే నాగార్జున సార్ అడిగారు కదా, అప్పుడు నువ్వు నన్ను అడిగావు రీజన్ ఇవన్నీ దివ్యాని అడిగావు, రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అర్హులు కాకుండా ఉండడానికంటే కొన్ని రీజన్స్ చెప్పింది. తర్వాత నా దగ్గరికి వచ్చావు, నన్ను అడిగావు, నన్ను అడిగితే 50-50 చెప్పమంటే అర్హురాలు ప్లస్ అర్హురాలు కాదు అని అయితే నేను అన్నాను. నువ్వు అర్హురాలు కాదని చెప్తానని డెసిషన్ తీసుకున్నావు, నాకు సార్ అడిగిన పాటే అర్హురాలు అని చెప్పావు. నాకు అప్పుడు ఫీజులు ఎగిరిపోయాయి, తనుజ అయింది ఇలా సేవ్ ఆడుతుంది, డబుల్ గేమ్ ఆడుతుంది, నాతో చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఈ అమ్మాయిని ఇంకా నమ్మకూడదు అని చెప్పేసి అయితే నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను అని అయితే అనుకున్నాను. సో నువ్వు కరెక్ట్గా ఇప్పటి నుంచి అయినా ఉంటావు అనేసి అయితే నేను నామినేషన్లో ఉంచుతున్నాను అనేసి అయితే అనింది. ఇంకా ఒకటి, నేను ఎంత సపోర్ట్ చేసినా నాకు సపోర్ట్ చేయడు, నాకు
స్టాండ్ తీసుకోవడానికి అయితే మాట్లాడుతున్నావు నువ్వు. ప్రతి టాస్క్లో నేను నీకు సపోర్ట్ చేశాను, నాకు ఫస్ట్ ప్రయారిటీ నువ్వే ఉండింది, కానీ నువ్వు నాకు సార్ ఇలా చెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదండి. తనుజ కూడా నాకు ఎక్కడ సపోర్ట్ చేసావు నువ్వు, వాటర్ టాస్క్లో కూడా నాకు నీళ్ళు పోసావంటే భరణి గారు పోసిన తర్వాత నేను ఒక జగ్ పోసానంటే లేదు నువ్వే ఫస్ట్ పోసావు అని అయితే అనింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా లేదు భరణి గారే ఫస్ట్ పోసారు అని చెప్పారు. తర్వాత మనీష్ గారిని అయితే వెళ్ళిపోమని చెప్పారు. మనీష్ గారు కూడా అందరికి బాగా చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఫ్లోరా గారు అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అయితే రీతు గారిని నామినేట్ చేశారు. ఎందుకు అంటే నువ్వు ఒక సైకో లాగైతే ఉన్నావు, ఎవరైనా ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నవ్వటము ఇలా చేస్తున్నావు, నీ గేమ్ కూడా అంత బాగలేదు. నువ్వు వచ్చేసి ఫ్లోరా గారు వచ్చేసి సంజన కోసం హెయిర్ కట్ చేసుకున్నావు కదా, అక్కడ వచ్చేసి మీ బాండ్ సరిగ్గా లేకపోయినా నువ్వైతే ఆమె కోసం హెయిర్ కట్ చేసుకున్నావు, ఎందుకంటే పబ్లిక్ వచ్చేసి మంచిది అనుకోవాలని చెప్పేసి ఇలా కొన్ని మాట్లాడుకున్నారు. అండ్ తనుజ కోసం ఏడుస్తూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి నవ్వటము, సైడ్లో నిలబడుకొని, నేను ఎవరికైనా బాగలేదంటే నవ్వుకునే అంత మురుకురాలనైతే కాదు నేను, అంటే లేదు మీరు సైడ్ నిలబడుకొని నవ్వుతున్నారు, నేను వీడియో చూశాను బయట అనేసి అంటే కళ్యాణ్ ఉండేసి లేదు తను నవ్వలేదంటే మీరు చూడలేదు, మీరు వచ్చేసి ఇమాన్యుల్ని హక్ చేసుకుని ఏడుస్తున్నప్పుడు తను సైడ్ నుంచి అయితే నవ్వింది, నాకు ఆ బిహేవియర్ నచ్చలేదు అని చెప్పేసి అయితే ఫ్లోరా గారు అయితే అన్నారు. తర్వాత ఛాన్స్ ఎవరికి ఇచ్చిందంటే ఫ్లోరా గారు వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే ఇచ్చారు. సుమన్ శెట్టి వచ్చేసి ఇంకా సంజన గారిని నామినేట్ చేశారు. ఎందుకు ఏంటి అంటే మీరు మాట్లాడిన విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు, తొక్కలో కెప్టెన్ అన్నారు, అక్కడ డస్ట్బిన్ గురించి కూడా చాలా ఇష్యూ చేశారు, నేను ఎంత చెప్పినా వినలేదు, మీరు కెప్టెన్ అయినప్పుడు నేను ఎంత గౌరవంగా కెప్టెన్ సంజన గారు అని పిలిచాను, మీరు వచ్చేసి తొక్కలో కెప్టెన్ అనేసారు, మీరు అలా అనొచ్చా అని దాని గురించి అయితే మాట్లాడుకున్నారు. దాని గురించి కొంచెం డిఫెండ్ చేసుకున్నారు. సంజన గారు కూడా సారీ చెప్పారు, బయటంతా చేసి మాట్లాడిందంతా మాట్లాడి సారీ చెప్తే ఒప్పుకుంటారా, నేను ఒప్పుకోను, ఒక చెంప దెబ్బ గట్టిగా కొట్టేసి నేను సారీ సిస్టర్ అంటే మీరు ఒప్పుకుంటారా, మీరు చేసింది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నారు. తర్వాత నామినేషన్స్ వీళ్ళకి నామినేషన్ కంప్లీట్ అయిపోయి ఫ్లోరా గారిని వచ్చేసి బయటకు వెళ్ళిపోమని అయితే చెప్పారు. ఫ్లోరా గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందరైతే లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చేసి మాధురి గారు, సాయి గారు, ఇంకా సుమన్ గారు అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారు ముగ్గురు. తర్వాత సంజన గారు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వు వచ్చేసి అసమర్థ కెప్టెన్ అయితే అన్నారు, అంటే తనకింత తెలుగు వచ్చా అనేసి సాయి అంటున్నారు. తర్వాత సంజన గారు పక్కకి వెళ్ళిపోయారు. మాధవి గారు అయితే కిచెన్లో ఉన్నారు, తనకు తెలుగు బాగా వచ్చు, మాట్లాడేది కూడా చాలా బాగా మాట్లాడుతుంది, కొన్ని విషయాల్లో నాకు తెలుగు రాదని చెప్తుంది అనేది మాధురి గారు అంటారు. సంజన గారు అది వింటారు, మీరు ఏం చెప్తున్నారు నా గురించి, ఇలా చెప్పడం తప్పు, నేను ఏం మాట్లాడాను, మీరు ఇంత బాగా మాట్లాడారు తెలుగు, కొన్ని విషయాల్లో గేమ్స్ అప్పుడు నాకు తెలుగు రాదని చెప్తారు అంటే మీరు అలాగే చెప్తారు, మీరు అలా పోర్ట్రేట్ చేస్తారు, నా గురించి చెడ్డగా చెప్పినట్టు కదా అనేసి అయితే మాట్లాడు. దీని గురించి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. నీకు ఒక దండం, నీ నోరుకు ఒక దండం అనేసి సంజన గారు అంటే నాకెందుకు దండము, చనిపోయిన వాళ్ళకి దండం పెట్టేది, అలా మీరు పెట్టచ్చా అనేసి మాధవి గారు కొంచెం వాయిస్ రేస్ చేశారు. మీరు నోరు మూసుకొని వెళ్ళండి అనేసి మీరెవరు నాకు చెప్పడానికి అయితే సంజన గారు కూడా మాట్లాడుకున్నారు. చాలాసేపు అయితే మాట్లాడుకున్నారు. ఇంకా కెప్టెన్ అయితే వచ్చాడు, ఇమానుయల్ వచ్చి పక్కకు తీసుకెళ్ళి సంజన గారిని అయితే మాట్లాడుతున్నారు, నువ్వు అంతగా మాట్లాడాల్సిన పని లేదు, నువ్వు దండం పెట్టడము ఇంకా అసమద్ర కెప్టెన్ అనడము తప్పు, నువ్వు కొంచెం నిదానంగా మాట్లాడు, హౌస్లో గొడవలు వద్దు అనేసి అయితే కెప్టెన్ వచ్చేసి సంజన గారికి చెప్పడం ఇదంతా జరిగింది. తర్వాత తనుజ అయితే రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు నామినేట్ చేశాడు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా నా గురించి మాట్లాడుతున్నారు చెడ్డగా అనేసి ఏడుస్తూ ఉంటే మాధురి గారు అయితే లోపలికి వెళ్తుంది. మాధురి గారు వెళ్తా ఉంటే లేదు కొద్దిసేపు వదిలేసే, ప్లీజ్ నన్ను ఒక 5 minutes వదిలేసి అంటా ఉన్నా. మాధురి గారు అయితే వెళ్ళి పక్కన కూర్చున్నారు. వీళ్ళిద్దరికి అంత బాండింగ్ అయితే ఏం లేదు, బట్ కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. కానీ తనుజ వచ్చేసి మాధురి గారిని అసలు కేర్ చేయడం లేదనమాట, ఎక్కడ కూడా తగ్గకుండా ఎలా మాట్లాడో అలా మాట్లాడేస్తుంది, బాండింగ్ అయితే ఏ విధంగా లేదు. ఇంకెవరితో ఒకరితో క్లోజ్గా ఉండాలనేది మాధురి గారు కూడా తనుజ గారితో కొంచెం క్లోజ్గా ఉన్నారు. వీరిద్దరూ అంత క్లోజ్ అయ్యి ఉంటే డైరెక్ట్ నామినేషన్లు అయితే ఉంచారనమాట. తనుజ గారు వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోతే 1 week మాట్లాడకుండా ఉండేది కానివ్వండి, ఏదైనా ఇచ్చుండేది. తను వెళ్ళిపోవాలన్నట్టే కదా ఇంకా తనకైతే డైరెక్ట్ నామినేషన్లో ఉంచిందంటే, కానీ మాధురి గారు వచ్చి కూర్చోవడం మాట్లాడడం జరిగింది. తర్వాత అందరూ బయటికి రండి అనేసి బిగ్ బాస్ అన్నారు. తర్వాత శ్రీజ అయితే వచ్చింది. శ్రీజ వచ్చి మాధురి గారిని పలకరించింది. ఎలా ఉన్నారు మాధురి గారు, మిమ్మల్ని మాధురి గారు అనాలా, మాధవి గారు అనాలా, రాజు అనాలా, ఏమనాలంటే మీకు ఇష్టం వచ్చిన దాంట్లో పిలుచుకోండి అని అయితే మాధురి గారు అన్నారు. అక్కడ గట్టిగా మాట్లాడలేదన్నమాట. తర్వాత తనుజ శ్రీజ మాత్రం షాక్ ఇచ్చిందనమాట. శ్రీజ రావడమే తననైతే పొడి చేసింది, ఎవరిని కళ్యాణ్ని నామినేషన్లు అయితే ఉంచింది. ఏం కళ్యాణ్ నువ్వు ఆడవాళ్ళ పిచ్చోడవా అని అడిగింది.
చెప్పురా ఇస్తాను అంటే నో నేను కాదు అన్నాడు. మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు? నీ గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇద్దరు వ్యక్తులు మాట్లాడితే నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు? ఒక అమ్మాయి డిఫెండ్ చేసుకొని మాట్లాడింది. నువ్వు నామినేట్ చేసే ఛాన్స్ వచ్చినా వాళ్ళని నామినేట్ చేయలేకపోయావు. నువ్వు రమ్యాని నామినేట్ చేయొచ్చు, లేకపోతే మాధురి గారిని నామినేట్ చేసి నీ పాయింట్స్ చెప్పచ్చు. నువ్వు అక్కడ నాకు అస్సలు నచ్చలేదు కళ్యాణ్, ఒక్క పాయింట్ కూడా నీ గురించి నాకు నచ్చలేదు, నువ్వు డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి నేనైతే నేను నామినేట్ చేస్తున్నాను అయితే మాట్లాడింది. దాని గురించి కొంచెం మాట్లాడనమాట. మళ్ళీ అదే చెప్పాడు, నాకు వాళ్ళు సారీ చెప్పారు, ఇంకా నామినేట్ చేయడం ఎందుకులే మారతారు అని చెప్పేసి నేను చేయలేదు, అది ఇది చెప్పాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ నామినేట్ చేసే అవకాశం నామినేషన్ చేసే అవకాశం ఎవరికి ఇస్తారంటే మాధురి గారికి అయితే ఇచ్చారు. మాధురి గారు వచ్చేసి రీతు గారిని నామినేట్ చేశారు. రీజన్ ఏంటంటే నువ్వు నాకు వెన్నుపోటు పొడిచావు, నన్ను టాస్క్లో తీసేయడం ఒకటి, ప్లస్ డబ్బులు తీసుకొని వెళ్ళి పవన్కి ఇవ్వడం ఒకటి. నువ్వేం చెప్పావు, నేను పవన్కి ఇవ్వనన్నావు, ఇచ్చావు. నువ్వు నా దగ్గర ఉండి టాస్క్లో వచ్చిన డబ్బులంతా తీసుకొని పవన్కి ఇచ్చావు. నువ్వు సుమన్ గారికి ఇవ్వకుండా పవన్కి ఇవ్వడం నాకు నచ్చలేదు, ఇది బ్యాక్ పిచ్చింగ్ అనమాట. ఇది అంటే అక్కడ నేను అడిగాను, అక్కడ నాకు తెలీదు మన వాళ్ళకి ఇవ్వాలని, నువ్వు నాకు చెప్పలేదు మన వాళ్ళకి ఇవ్వాలనేసి, నాకు పవన్ని సేవ్ చేయాలని, పవన్కి ఇవ్వాలని పవన్కి ఇచ్చాను, నువ్వు చెప్పచ్చు కదా అంటే నీకు తెలీదా, నువ్వు మన వాళ్ళని ఒకరికి సపోర్ట్ చేయాలి, నువ్వు వాడికి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు, నువ్వు అసలు నిన్ను నమ్మొద్దని కళ్యాణ్ ఇంకా మన టీంలో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, నేను నమ్మాను, నువ్వు ఎందుకు నమ్మావు, నన్ను ఎందుకు తీసుకున్నావు, నన్ను బయటికి పంపించచ్చు కదా, నువ్వు ఎందుకు ఉండించుకున్నావు, నీకు మనుషులు ఎక్కువ మంది ఉంటే నువ్వు కెప్టెన్సీ అయ్యే అవకాశం ఉంటుందనేసి నువ్వు ఉండించుకున్నావు, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, నాకు నచ్చిన నేను డబ్బులు ఇచ్చానని చాలా మాట్లాడుకున్నారు. దీంట్లో వచ్చేసి కొంచెం మాధురి గారు కూడా కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడడము, రితు ముఖం మీద ఇలా చేయి పెట్టి వెళ్ళడము అయితే జరిగింది. దాని గురించి మాట్లాడతారేమో నాగార్జున గారు. మళ్ళీ ఏది ఉన్నా దూరంగా ఉండి మాట్లాడుకొని దగ్గరికి అయితే వెళ్ళకూడదు అనమాట. దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం చాలాసేపు అయితే నామినేషన్ ప్రక్రియ అయితే జరిగింది. తనుజ శ్రీజ కూడా తను ఎవరికి ఇస్తుంది ఏంటనేది తన ఒపీనియన్ మీరు ముందే చెప్పాలని అయితే, నువ్వేమన్నా నువ్వు నాకు ఇచ్చావు నామినేట్ చేయడానికి, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడవద్దు అనేసి దీని గురించి మళ్ళీ శ్రీజ ఇంకా మాధురి గారికి కూడా జరిగింది. ఈ విధంగా అయితే మాట్లాడుకున్నారు. అయితే నామినేషన్లో ఉంచింది. నీ వల్ల పవన్ది గేమ్ దెబ్బతింటుంది, పవన్ వచ్చేసి గెలిచే అవకాశం ఉంది, పవన్ వచ్చేసి స్ట్రాంగు, అది ఇది అని చెప్పేసి మాధురి గారు కూడా మాట్లాడారు. వీళ్ళ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది. తర్వాత శ్రీజాన్ వచ్చేసి బిగ్ బాస్ బయటకైతే వెళ్ళిపోమన్నారు, బయటకైతే వెళ్ళిపోయింది, ఇంక అందరూ కూర్చొని మాట్లాడుకుంటానన్నారు. మాధురి గారు వచ్చేసి ఏడుస్తున్నారనమాట. తనుజ పక్కకు వెళ్ళేసి అయితే మాట్లాడుతుంది, ఏడవద్దు అనేసి చెప్తుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. తర్వాత వచ్చే నామినేషన్స్ ఇంకా ఉన్నాయి. నామినేషన్ భరణి గారు వస్తారు, మాట్లాడతారు, నామినేట్ చేస్తారు, ఇమాన్యుల్ని వెన్నుపోటు పొడిసావని మాట్లాడతారు. అది వచ్చేసి టెలికాస్ట్ అవ్వలేదన్నమాట. అది ఈరోజు అయితే టెలికాస్ట్ అవుతుంది, మంగళవారం నైట్కి అయితే టెలికాస్ట్ అవుతుంది. తర్వాత రీఎంట్రీ కూడా ఉంటుంది శ్రీజాది ఇంకా భరణి గారిది. రావడమే భరణి గారు వచ్చేసి గౌరవ్ మీద ఫైర్ అవ్వడము ఇదంతా జరుగుతుంది. దివ్య వచ్చేసి స్టాండ్ తీసుకోవడం, దివ్య ఎందుకు స్టాండ్ తీసుకుంది అనేసి తనుజ మాట్లాడడము, ఎన్ని ప్రోమోస్ అయితే బయటకు వచ్చేసాయి. అప్పుడే లైవ్లో చూస్తుంటే చాలామందికి అర్థమైపోతుంటుంది, లైవ్లో చూడడం వాళ్ళకి టెలికాస్ట్లో అయితే అంతా తెలుస్తుంది. ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 3 days వచ్చేసి 1 వీడియోని కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.